ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. ఓం శ్రీ మాత్రే నమః. జూలై 7వ తేదీ శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు నిజజ్యేష్ఠ మాసం మంగళవారం. తిథి జ్యేష్ఠ బహుళ సప్తమి ఉదయం 8:36 వరకు. తదుపరి అష్టమి. నక్షత్రం ఉత్తరాభాద్ర మధ్యాహ్నం 12:46 వరకు. వర్జ్యం రాత్రి 12:31 నుంచి 2:05 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:10 నుంచి 9:02 వరకు. తిరిగి రాత్రి 10:58 నుంచి 11:42 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 4:30 వరకు. అమృతకాలం ఉదయం 8 గంటల నుండి 9:35 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:55 నుంచి మధ్యాహ్నం 12:47 వరకు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4:20 నుంచి 5:04 వరకు. సూర్యోదయం ఉదయం 5:47. సూర్యాస్తమయం సాయంత్రం 6:55. ఈ రోజు విశేషం మంగళ సప్తమి. ఈ రోజు పంచాంగం ప్రకారం నిజజ్యేష్ఠ మాసం బహుళపక్షం, సప్తమి తిథి, దానికి తోడు మంగళవారం, అలాగే ఉత్తరాభాద్ర నక్షత్రం కలిసి వచ్చాయి. ముందుగా ఈ రోజు ఉన్న వారం గురించి చెప్పుకుందాం. మంగళవారం అనగానే మనలో చాలా మందికి ఒక రకమైన భయం ఉంటుంది. ఏ శుభకార్యం మొదలు పెట్టాలన్నా, ఎక్కడికైనా ప్రయాణం చేయాలన్నా మంగళవారం కాకుండా వేరే రోజు చూసుకుందాం అనుకుంటారు. కానీ నిజానికి మంగళవారం అంటేనే మంగళకరమని, శుభకరమని అర్థం. ఈ రోజు సాక్షాత్తు ఆంజనేయ స్వామికి, సుబ్రహ్మణ్య స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు. మనసులో ఏదైనా తెలియని ఆందోళన ఉన్నా, శారీరకంగా అనారోగ్య సమస్యలు వేధిస్తున్నా, లేదా ఆర్థికంగా అప్పుల బాధలు మనశ్శాంతిని దూరం చేస్తున్నా వాటన్నిటినీ ధైర్యంగా ఎదుర్కొనే శక్తినిచ్చే వారం ఇది. ఉదయాన్నే స్నానం చేసి హనుమంతుడిని గాని, సుబ్రహ్మణ్య స్వామిని గాని తలుచుకుంటే మనసులో అంతులేని ధైర్యం వస్తుంది. నేను నా సమస్యల నుండి బయటపడగలను అన్న బలమైన నమ్మకం కలుగుతుంది. ఇక ఈ రోజు తిథి విషయానికి వస్తే ఇది జ్యేష్ఠ బహుళ సప్తమి. సప్తమి తిథికి అధిపతి సాక్షాత్తు ఆ సూర్య భగవానుడే. మన పెద్దలు ఎప్పుడూ ఒక మాట చెబుతుంటారు, ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అని. అంటే మనకు నిండు నూరేళ్ల మంచి ఆరోగ్యం కావాలంటే ఆ సూర్య భగవానుడిని కోరుకోవాలి అని దాని అర్థం. ఉదయాన్నే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసిన తర్వాత ఒక రాగి చెంబులో నీళ్లు, కొంచెం కుంకుమ, కొన్ని ఎర్రటి పూలు వేసి సూర్యుడికి ఎదురుగా నిలబడి ఆర్ఘ్యమిస్తే శరీరానికి అద్భుతమైన ఉత్తేజం వస్తుంది. ముఖ్యంగా ఈ జ్యేష్ఠ మాసంలో వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల కలిగే నీరసం, అనారోగ్యాల నుంచి రక్షణ పొందడానికి సూర్య ఆరాధన చాలా ముఖ్యం. దానికి తోడు ఇది బహుళపక్షం అంటే చీకటి పడే రోజులు కాబట్టి మన మనసులో ఉన్న బద్ధకాన్ని, ప్రతికూల ఆలోచనలు వదిలించుకోవడానికి ఈ సప్తమి తిథి అద్భుతంగా ఉపయోగపడుతుంది. అలాగే ఈ రోజు ఉన్న నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం. ఇది చాలా ప్రశాంతమైన, స్థిరమైన మరియు లోతైన నక్షత్రం. దీనికి అధిపతి శని భగవానుడు. శనిదేవుడు అనగానే మళ్ళీ భయపడాల్సిన పనే లేదు. ఆయన మన కర్మలకు తగ్గ ప్రతిఫలాన్ని ఇచ్చే న్యాయాధికారి. మనం చేసే మంచి పనులకు తగిన అదృష్టాన్ని చాలా స్థిరంగా జీవితాంతం ఉండేలా ఇస్తాడు. ఉత్తరాభాద్ర నక్షత్రం ఉన్న రోజున మనం ఏదైనా మంచి పని మొదలుపెట్టినా, ఎవరికైనా సహాయం చేసినా, లేదా కనీసం మూగజీవాలకు ఆహారం పెట్టినా దాని పుణ్యఫలం చాలా కాలం పాటు మనకు అండగా ఉంటుంది. ఈ నక్షత్రం మనలో ఆధ్యాత్మిక చింతనను, ఆలోచన శక్తిని పెంచుతుంది. కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూర్చుని ధ్యానం చేయడానికి ఇది ఎంతో అనువైన సమయం. ఇప్పుడు ఈ మూడింటి కలయిక మన మీద ఎలాంటి ప్రభావం చూపుతుందో చూద్దాం. మంగళవారం వల్ల మనలో వచ్చే చురుకుదనం, సప్తమి తిథి వల్ల వచ్చే సూర్యుని తేజస్సు, ఉత్తరాభాద్ర నక్షత్రం వల్ల వచ్చే ప్రశాంతత, ఇవన్నీ కలిస్తే ఈరోజు ఒక అద్భుతమైన సమతుల్యతతో నడుస్తుంది. ఒకవైపు పనులు వేగంగా పూర్తి చేయాలన్న ఉత్సాహం ఉన్నప్పటికీ లోపల ఎక్కడో ఒక తెలియని ప్రశాంతత ఈరోజు మిమ్మల్ని నడిపిస్తుంది. కోపం తగ్గించుకొని సహనంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడానికి ఈరోజు చాలా మంచిది. మరి ఈ విశేషమైన రోజున పూజ ఎలా చేయాలి, దాని ఫలితం ఎలా ఉంటుంది అన్నది కూడా తెలుసుకుందాం. దేవుడికి పూజ అనగానే పెద్ద పెద్ద యజ్ఞాలు, యాగాలు, భారీ ఖర్చులు చేయాల్సిన అవసరం లేదు. భగవంతుడికి కావాల్సింది మన స్వచ్ఛమైన మనసు మాత్రమే. ఈరోజు ఉదయం లేదా సాయంత్రం మీ వీలును బట్టి మీ ఇంట్లోని పూజా గది
గదిని శుభ్రం చేసుకోండి. ఒక ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపం వెలిగించండి. ఆంజనేయ స్వామికి ఇష్టమైన తమలపాకులు లేదా ఎర్రటి పూలు ఉంచండి. కుదిరితే కొంచెం బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టండి. సూర్య భగవాన్ని స్మరించుకుంటూ ఆదిత్య హృదయం చదువుకోవడం లేదా ఫోన్లో పెట్టుకొని వినడం చేయండి. అలాగే హనుమాన్ చాలీసా చదివితే మనసుకు ఎంతో ప్రశాంతత దొరుకుతుంది. ఆ పూజ చేసి 10 నిమిషాలు కూడా బయట ప్రపంచాన్ని, ఆఫీస్ పనులను, ఇంటి టెన్షన్లను పక్కన పెట్టేసి ఆ దేవుడి మీద మాత్రమే ధ్యాస పెట్టండి. ఇలా స్వచ్ఛమైన మనసుతో పూజ చేయడం వల్ల వచ్చే ఫలితం మాటల్లో చెప్పలేనిది. ముందుగా మనసుకు పట్టిన అనవసరపు భయాలు, భవిష్యత్తు గురించి ఉన్న టెన్షన్లు అన్నీ మాయమైపోతాయి. వృత్తిపరంగా కానీ వ్యాపారంలో కానీ ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు మళ్ళీ వేగంగా పుంజుకుంటాయి. ఇంట్లో ఏదైనా అశాంతి ఉంటే అది తొలగిపోయి కుటుంబ సభ్యుల మధ్య ఆప్యాయత పెరుగుతుంది. ముఖ్యంగా మంగళవారం సప్తమి కలయిక వల్ల మీ ఆరోగ్యపరమైన ఇబ్బందులు తొలగిపోయి శారీరక దృఢత్వం కలుగుతుంది. ఉత్తరాభాద్ర నక్షత్ర ప్రభావం వల్ల మీరు చేసే ఈ చిన్న పూజ మీ భవిష్యత్తు అభ్యున్నతకి ఒక బలమైన అదృష్టాన్ని తీసుకొస్తుంది. మీరు తీసుకునే నిర్ణయాల్లో ఒక స్పష్టత వస్తుంది. దేవుడికి మనం ఏది ఇచ్చినా, అది ఒక పండో, పువ్వో, చెంచాడో నీళ్ళు ఏదైనా సరే హృదయపూర్వకంగా భక్తితో ఇస్తే చాలు, ఆయన ఎంతో సంతోషంగా స్వీకరిస్తాడు. జూలై 7వ తేదీన వచ్చే ఈ అద్భుతమైన మంగళవారం సప్తమి ఉత్తరాభాద్ర నక్షత్రాల కలయికను వృధా చేసుకోకండి. మీ పనులు మీరు ఎప్పట్లాగే చేసుకుంటేనే మనసులో ఆ భగవంతుడి నామాన్ని స్మరించుకోండి. మీకు దగ్గరలో ఉన్న ఏదైనా హనుమాన్ లేదా సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళి కాసేపు అక్కడ ప్రశాంతంగా కూర్చోండి. ఆ గుడి వాతావరణం, అక్కడి అనుకూల శక్తి మీ మనసుకి ఎంతో హాయినిస్తుంది. ఈరోజు మీకంతా మంచి జరగాలని, మీరు తలపెట్టిన ప్రతి మంచి పనిలో విజయం సాధించాలని, ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ రోజును ఎంతో ఆనందంగా, సానుకూల దృక్పథంతో ప్రారంభించండి. ఇక ఈరోజు పూజ చేసిన వారు జై శ్రీరామ్, జై హనుమాన్ అని 3 సార్లు తలుచుకోండి. వివిధ కారణాల వలన పూజ చేయలేకపోయిన వారు మదనపడకండి. మీకు పూజా ఫలితం దక్కాలంటే మీకు వీలైనప్పుడు భక్తి శ్రద్ధలతో ఓం నమో భగవతే ఆంజనేయాయ మహాబలాయ స్వాహ అని 108 సార్లు మనసులో జపించండి. లేదా మీ ఇష్ట దైవాన్ని తలుచుకోండి. అందరికీ చేరేలా కామెంట్స్ రూపంలో రాయండి. 10 మంది చేత ఈ నామస్మరణ చేయించండి. ఆ పుణ్యం కూడా మీకు వస్తుంది. ఈ వీడియోని లైక్ చేయండి. శుభోదయం, శుభ మంగళవారం. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈ రాశి వారికి ఈరోజు పరిస్థితులు మరింత అనుకూలిస్తాయి. ఆర్థిక వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. శ్రేయోభిలాషుల నుంచి అందిన సమాచారం ఉత్సాహాన్ని అందిస్తుంది. నిరుద్యోగులు కాస్త ఊరట చెందే ప్రకటన రావచ్చు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. వ్యాపారాలు ఆశించినంతగా వృద్ధి చెందుతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి డోకా ఉండదు. ఉద్యోగంలో కాస్త ఒత్తిడి తగ్గుతుంది. గతంలో మీరు కొనుగోలు చేసిన ఆస్తుల విలువ పెరుగుతుంది. మంచి సంస్థలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. సంతానం నుంచి మంచి కబురు వస్తుంది. ఇంటికి బంధువుల రాకపోకలతో ఖర్చులు చేయి దాటిపోతాయి. అనవసరపు ఖర్చుల పట్ల జాగ్రత్త వహించాలి. సంతాన యోగానికి అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా, ఉల్లాసంగా ముందుకు సాగుతాయి. విద్యార్థులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ, కామర్స్ విద్యార్థులకు బాగుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వ్యాపారులు లాభపడతారు. విద్యార్థులు మీ సమస్యలు మీరే పరిష్కరించుకుంటారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. పూర్వీకుల ఆస్తిలో వాటా పొందవచ్చు. ఆధ్యాత్మిక ప్రయాణం చేసేందుకు ప్లాన్ చేసుకుంటారు. సామాజిక కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. షేర్ మార్కెట్ నుంచి లాభం వస్తుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. ఎవరికీ సలహా ఇవ్వకండి. ఒక ముఖ్యమైన సమాచారాన్ని అందుకుంటారు. ఆకస్మిక ధనలాభ యోగం ఉంటుంది. ప్రయత్న కార్యాల్లో విజయం సాధిస్తారు. బంధుమిత్రులను కలుస్తారు. క్రీడాకారులు, రాజకీయ రంగంలో వారు ఉత్సాహంగా ఉంటారు. స్త్రీలు సంతోషంగా కాలక్షేపం చేస్తారు. గత కొద్ది రోజులుగా వేధిస్తున్న గడ్డు పరిస్థితులు ఎట్టకేలకు పరిష్కారం అవుతాయి. భాగస్వామ్యాలు ఏవైనా ఉంటే మరింత ప్రయోజనకరంగా మారుతాయి. కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్న వారికి ఇదే సరైన సమయం. గణపతిని ధ్యానించండి. సంతృప్తికరమైన జీవితం లభిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈ రాశి వారు ఈరోజు పరిస్థితులను ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటూ ముందుకు సాగడం ఉత్తమం. అనుకున్న పనుల్లో కొంత జాప్యం జరిగినా చివరకు పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలలో పురోగతి కనిపిస్తుంది. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాల విస్తరణ యత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగాల్లో ఒత్తిళ్లు క్రమేపీ తగ్గుతాయి. రాజకీయ వర్గాలకు మరింత ఉత్సాహవంతంగా సాగిపోతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. మంచి ఉద్యోగానికి పిలుపు వస్తుంది. వివాహ ప్రయత్నాలు నెమ్మదిగా సాగుతూ ఉంటాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆరోగ్యం, ఆదాయం బాగానే ఉంటాయి. సమయానికి రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ఎవరికి ఏ విషయంలోనూ హామీలు ఇవ్వకండి.
ఆస్తికి సంబంధించిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. విద్యార్థులు బాగా శ్రమ పడితే మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారంలో కొద్దిగా ఎదురుచూపులు తప్పవు. వివాహాది యత్నాలు కొంత ఫలిస్తాయి. ఎవరి వివాదాల్లోనూ తలదూర్చకండి. అన్ని కార్యాల్లో విజయాన్ని సాధిస్తారు. అంతటా సౌఖ్యాన్ని పొందుతారు. శత్రు బాధలు ఉండవు. శుభవార్తలు వింటారు. గౌరవ మర్యాదలు అధికమవుతాయి. అద్భుత శక్తి సామర్థ్యాలను పొందగలుగుతారు. కుటుంబంలో అభివృద్ధితో పాటు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. జీవిత భాగస్వామితో ఆహ్లాదకరమైన సమయం గడుపుతారు. గతంలో అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి మీ చేతికి అందుతాయి. మీ అభిప్రాయాన్ని గౌరవిస్తారు. వ్యాపారంలో మంచి ఫలితాలు పొందుతారు. పిల్లల పట్ల మంచి ప్రవర్తన కలిగి ఉండండి. మీ సలహాలు కొందరికి మంచి చేస్తాయి. చట్టపరమైన విషయాలు ముందుకు సాగుతాయి. ఏదైనా పర్ఫార్మెన్స్ కోసం సిద్ధమయ్యే వారికి ఈ రోజు మొత్తం రిహార్సల్స్, ప్రాక్టీస్ సెషన్లకే సరిపోతుంది. విద్యార్థులు, ఉపాధ్యాయులు, కోచ్లు సాధారణ రోజు కంటే కాస్త బిజీగా ఉంటారు. వర్క్ ప్లేస్లో కొంత పాజిటివ్ డెవలప్మెంట్ కనిపిస్తుంది. సూర్య నమస్కారం శుభప్రదం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈ రాశి వారికి ఈ రోజు ఆర్థిక వ్యవహారాలలో ఒడిదుడుకులు ఎదురైనా అధిగమిస్తారు. అవసరాలకు ఏదో ఒక విధంగా కొంత సొమ్ము చేతికి అందుతుంది. శ్రమకు తగిన ఫలితం కనిపిస్తుంది. స్థిరాస్తి వివాదాలు తొలగిపోతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. కొన్ని పరిస్థితులకు ఎదురీదవలసి వచ్చినా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. స్నేహితులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. సొంత ఇల్లు కలిగి ఉండాలన్నా మీ చిరకాల వాంఛ ఫలిస్తుంది. ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. కానీ ఖర్చులు పెరుగుతాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. కొన్ని పనులు ఎక్కువగా తిరిగిన మీదట ఆలస్యంగా పూర్తవుతాయి. పిల్లల్లో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆర్థికపరమైన సమస్యలు కలిగే అవకాశం ఉంది. ఎవరికీ హామీలు ఇవ్వవద్దు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి. పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తి చేసుకోగలుగుతారు. పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండడం మంచిది. వృత్తిరీత్యా గౌరవ మర్యాదలు పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. మనోల్లాసాన్ని పొందుతారు. ఉద్యోగులు కార్యాలయంలో ప్రశంసలు పొందుతారు. మీ నైపుణ్యత కారణంగా పనిని సులభంగా చేయగలుగుతారు. పరీక్షల్లో విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు. కష్టపడితేనే వ్యాపారులు మంచి ఫలితాలు పొందుతారు. నేడు ఆఫ్లైన్ లేదా వర్చువల్ షాపింగ్ చేసే సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబంతో కలిసి చిన్న ట్రిప్ వేయవచ్చు. మీరు లేనప్పుడు వర్క్ కంట్రోల్లోనే ఉందని నిర్ధారించుకోవడం మంచిది. సరిగ్గా వంట చేయని ప్రదేశాల్లో బయట తినడం మానుకోవడం శ్రేయస్కరం. ఈరోజు లక్ష్మీదేవిని పూజ చేయించడం వలన శుభ ఫలితాలు పొందుతారు. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈ రాశి వారు ఈరోజు ఎంతటి కార్యక్రమం చేపట్టినా ఎవరి తోడు లేకుండా పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు మరింత అనుకూలిస్తాయి. ఖర్చులు అదుపులోకి వస్తాయి. దూరపు బంధువులు సుదీర్ఘకాలం తర్వాత కలుస్తారు. విద్యార్థులు సత్తా చాటుకుని అవకాశాలు సాధిస్తారు. కుటుంబ సమస్యలు నేర్పుతో పరిష్కరించుకుంటారు. స్థిరాస్తులు కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహ నిర్మాణ యత్నాలు కార్యరూపం దాలుస్తాయి. ఆధ్యాత్మిక చింతనతో ప్రశాంతంగా గడుపుతారు. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. బంధువర్గంలోని వారితో పెళ్లి సంబంధం ఖాయమవుతుంది. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి తగ్గుతుంది. ఇతర స్త్రీలతో పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల్లో ఒకరికి అనారోగ్యం కలుగుతుంది. విద్యార్థులు సులభంగా మంచి ఫలితాలు సాధిస్తారు. లాయర్లకు, డాక్టర్లకు అనుకూలమైన సమయం. టెక్నాలజీ నిపుణులకు విదేశాల నుంచి మంచి ఆఫర్ అందుతుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. కొత్త కార్యాలు ప్రారంభిస్తారు. మానసిక ఆనందాన్ని పొందుతారు. ప్రతి విషయంలో వ్యయ ప్రయాసాలు తప్పవు. ఆకస్మిక ధన నష్టం ఏర్పడే అవకాశం ఉంది. వృత్తిరీత్యా కొత్త సమస్యలను ఎదుర్కొంటారు. బంధుమిత్రులతో విందులో పాల్గొంటారు. కొత్త టెక్నాలజీని నేర్చుకుంటారు. శత్రువులు మీ పనిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తారు. మీ వ్యాపార ప్రణాళిక విజయవంతమవుతుంది. తొందరగా అలసిపోయినట్టు అనిపిస్తుంది. కార్యాలయంలో వర్క్ హెవీగా ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి కొన్ని విషయాల్లో సహాయ సహకారాలు అందుతాయి. ఫోటోలు చూస్తూ పాత జ్ఞాపకాలను నెమరు వేసుకోవడానికి, ఫోన్ కాళ్ల ద్వారా పాత పరిచయాలతో కులాసాగా మాట్లాడడానికి మంచి రోజు ఇది. నేడు కొన్ని సమయాల్లో మానసికంగా కుంగిపోయినట్లు అనిపించవచ్చు. చక్కటి వ్యాయామం లేదా ధ్యానం ద్వారా మానసిక ప్రశాంతత పొందవచ్చు. విష్ణు సహస్రనామం చదువుకుంటే మేలు. మొత్తంగా ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆదాయ వ్యయాల మధ్య వ్యత్యాసం తొలగుతుంది. ముఖ్యమైన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి కొన్ని వ్యవహారాలలో విజయం సాధిస్తారు. భూ వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆస్తుల విషయంలో కొన్ని ఒప్పందాలు చేసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొత్త వ్యక్తుల పరిచయం ఉత్సాహాన్ని ఇస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆదాయం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. పెళ్లి సంబంధం కుదురుతుంది. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. రియల్ ఎస్టేట్ వారికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది.
మీ పనుల్లో కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్థులు శ్రమ మీద మంచి ఫలితాలు పొందుతారు. రాజకీయ సామాజిక సేవా రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. ప్రేమ వ్యవహారాల్లో ముందంజ వేస్తారు. కోర్టు కేసులో విజయం సాధిస్తారు. అన్ని కార్యాల్లో విజయాన్ని సాధిస్తారు. అంతటా సౌఖ్యాన్ని పొందుతారు. శత్రు బాధలు ఉండవు. శుభవార్తలు వింటారు. గౌరవ మర్యాదలు అధికమవుతాయి. అద్భుత శక్తి సామర్థ్యాలను పొందగలుగుతారు. కుటుంబంలో అభివృద్ధితో పాటు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ఈరోజు మీకు విజయవంతమైన రోజు అవుతుంది. ధనలాభానికి అవకాశం ఉంది. ఖర్చులు అదుపులో ఉంటాయి. రాజకీయాల్లో ఉన్నవారు ఉన్నత పదవులు పొందగలరు. కుటుంబ వ్యవహారాలకు సంబంధించి ఆటంకాలు తొలగిపోతాయి. వ్యాపారంలో పెద్ద మార్పులు ఉండవచ్చు. మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి ఉంటుంది. వ్యక్తిగత పనులను పూర్తి చేయడానికి శక్తివంతమైన రోజుది. ఇప్పుడు నిర్ణయించిన మార్పులు భవిష్యత్తులో ప్రయోజనాలను చేకూరుస్తాయి. ఒక కొత్త యంత్రాంగాన్ని వర్క్ ప్లేస్లో మీరు క్రియేట్ చేయవచ్చు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. ఇష్ట దేవతను స్మరిస్తే మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈ రాశి వారు ఈరోజు కొత్త పనులు చేపట్టి పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో విభేదాలు పరిష్కరించుకుంటారు. ఇతరులకు సైతం చేయూతనిచ్చి వారి ఆదరణ పొందుతారు. ఎంతో కాలంగా వేధిస్తున్న సమస్యలు కొలిక్కి వస్తాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. వాహనాలు, ఇళ్లు కొనుగోలు చేస్తారు. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వివాహ యత్నాలు సానుకూలమవుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. పెట్టుబడులు సమకూరుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. మంచి ఉద్యోగానికి ఆఫర్ వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగానికి చేస్తున్న ప్రయత్నాలకు ఫలితం రావడానికి ఇంకాస్త ఆలస్యం పడుతుంది. ఆదాయం పెరుగుతుంది. అలాగే ఖర్చులు కూడా పెరుగుతాయి. మీ సహాయం పొందిన వారు ఇప్పుడు మీకు ముఖం చాటేస్తారు. సంతాన యోగానికి సంబంధించి తీపి కబురు మీ చెవిన పడుతుంది. ఉద్యోగంలో పని విషయంలో పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి. విద్యార్థులు శ్రమ పడితే మంచి విజయాలు సాధిస్తారు. విదేశీయాన ప్రయత్నాలకు అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. మెలకువగా ఉండడం అవసరం. స్థానచలనం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. రుణ లాభం పొందుతారు. ఎలర్జీతో బాధపడేవారు జాగ్రత్తగా ఉండాలి. ప్రయత్న కార్యాలకు ఆటంకాలు తొలగుతాయి. ఈరోజు ఎవరికీ సలహా ఇవ్వకండి. వాహనాన్ని జాగ్రత్తగా నడపండి. వృత్తికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. నిలిచిపోయిన మొత్తం చేతికి అందుతుంది. ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ పని సులభంగా అవుతుంది. ఆఫీసులో అధికారుల ఒత్తిడి తట్టుకోగలరు. బంధువులను కలుస్తారు. చాలా కాలం నుంచి కలవని స్నేహితులను మీట్ అవుతారు. నేడు ఒంటరిగా సమయం గడపాలనే కోరిక పుట్టవచ్చు. బిజీగా గడిపే కాలం త్వరలో వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి రిలాక్స్ అవ్వడం ఉత్తమం. విష్ణు సహస్రనామం చదువుకుంటే మేలు. మొత్తం మీద ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈ రాశి వారు ఈరోజు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. కష్టానికి తగిన ఫలితం కనిపిస్తుంది. మిత్రులతో సరదాగా గడుపుతారు. అనుకున్న వ్యవహారాలలో అవాంతరాలు ఎదురైన పనులు పూర్తి చేస్తారు. ఇంటి నిర్మాణ యత్నాలు ముందుకు సాగుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. విద్యార్థులకు మంచి ఫలితాలు లభిస్తాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఉద్యోగంలో బదిలీ అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగంలో మార్పు కోరుకుంటున్న వారు మరికొన్ని రోజులు ఆగాల్సి ఉంటుంది. రావాల్సిన డబ్బు అనుకోకుండా చేతికి అందుతుంది. అనవసరపు ఖర్చులు ఎక్కువ ఉంటాయి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తప్పకపోవచ్చు. దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్నేహితులతో చిన్న చిన్న విభేదాలు తలెత్తుతాయి. ఆర్థిక లావాదేవీల్లో మోసపోయే ప్రమాదం ఉంది. కుటుంబ సభ్యులతో విహారయాత్రకు వెళ్తారు. సంతాన యోగానికి సంబంధించి తీపి కబురును వింటారు. విద్యార్థులకు చాలా వరకు పర్వాలేదు. స్నేహితులతో సరదాగా గడుపుతారు. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. దీర్ఘకాలిక సమస్యలు తీరి మానసిక ప్రశాంతత పొందుతారు. వ్యాపార ఉద్యోగాలలో ఆశించిన మార్పులు ఉంటాయి. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది. పాత విషయాలు జ్ఞప్తికి తెచ్చుకుంటారు. సామాజిక రంగంలో మీకు గౌరవం లభిస్తుంది. మీ వ్యాపారం పురోగమిస్తుంది. కార్యాలయంలో మీ పనితీరు అద్భుతంగా ఉంటుంది. విద్యార్థులు పరీక్షలకు సంబంధించి ఆనందకరమైన ఫలితాలను పొందుతారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఓ శుభవార్తను వింటారు. శివారాధన శ్రేష్టం. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారు పొరపాట్లు సరిదిద్దుకుని కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. అనుకున్న పనుల్లో అవాంతరాలు తొలగి విజయం సాధిస్తారు. ఆర్థిక లావాదేవీలు ఊపందుకుంటాయి. సోదరులు మిత్రుల ప్రోత్సాహంతో కీలక విషయాల్లో ముందడుగు వేస్తారు. వివాహ ఉద్యోగ యత్నాలు కలిసి వస్తాయి. ఒక మరపురాని సంఘటన ఎదురు కావచ్చు. ఆలయాలను సందర్శిస్తారు. వ్యాపారాలలో ఆశించిన స్థాయిలో లాభాలు దక్కించుకుంటారు. ఉద్యోగాల్లో పని ఒత్తిళ్ల నుంచి గట్టెక్కుతారు. ఉద్యోగంలో చిన్నపాటి మార్పుకు అవకాశం ఉంటుంది. మీకు రావాల్సిన డబ్బు సమయానికి చేతికి అందుతుంది. సంపాదనకు ఇది అన్ని విధాలా అనుకూలమైన సమయం.
సొంత ఇళ్లు కొనే ఆలోచన చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. త్వరలో పెళ్లి కుదిరి పెళ్లిపేటలు ఎక్కుతారు. వృత్తి వ్యాపారాల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. గణితం, కంప్యూటర్ విద్యార్థులు సులభంగా మంచి ఫలితాలు సాధిస్తారు. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్న వారికి సమయం చాలా అనుకూలంగా ఉంది. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. స్నేహితులతో విందు వినోదాల్లో గడుపుతారు. కోర్టు కేసు వాయిదా పడే అవకాశం ఉంది. ఈ రోజంతా ఒత్తిడితో నిండి ఉండవచ్చు. డ్రైవింగ్ చేసేటప్పుడు రిస్క్ తీసుకోకండి. శత్రువుల పట్ల జాగ్రత్త వహించండి. దినచర్యను ఆరోగ్యంగా క్రమబద్ధంగా ఉంచండి. తొందరగా అలసిపోయినట్టు అనిపిస్తుంది. ఈ రోజంతా ఏకాంతంలో ఉండాలనుకుంటారు. ఒకరి మాటలు మిమ్మల్ని బాధ పెడతాయి. బంధువుల నుంచి విచారకరమైన వార్తలు వింటారు. విద్యార్థులకు శుభ సమయం. కుటుంబంలో కొందరి ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. ఉద్యోగాల్లో అనుకూలత పెరుగుతుంది. ఆలోచనలు ఆచరణలో పెడతారు. ఇంట బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పటికీ ఆదాయం విషయంలో లోటుండదు. వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి. ఇష్ట దేవతను స్మరిస్తే మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థికంగా కొంత ఇబ్బంది నెలకొన్న అవసరాలు తీరుతాయి. ఆప్తుల నుంచి అందిన సమాచారం మీలో కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధువుల నుంచి ఆస్తి లాభ సూచనలు ఉన్నాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగ యత్నాలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపారాలు క్రమేపీ పుంజుకుంటాయి. ఉద్యోగాల్లో సమస్యల బారి నుంచి బయటపడతారు. రాజకీయవేత్తలు, వైద్య రంగం వారి సేవలు విస్తృతమవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పనుల్లో జాప్యం తొలగి ఫలితం దక్కుతుంది. సామాజిక కార్యకలాపాల్లో విరివిగా పాల్గొంటారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. పలుకుబడి పెరుగుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్ లభించడమే కాకుండా ఆదాయం పెరుగుతుంది. చేస్తున్న పనిలో ఆలస్యం, శ్రమ, ఒత్తిడి, పదే పదే తిరగాల్సి రావడం లాంటి కొన్ని చికాకులు ఉంటాయి. సంతానం నుంచి శుభవార్తను వింటారు. దూర ప్రాంతంలో స్థిరపడ్డ బంధువుతో వివాహ సంబంధం కుదురుతుంది. పిల్లల విషయంలో విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. సైన్స్, ఇంజనీరింగ్, ఐటీ విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. కోర్టు వ్యవహారాల్లో ఆశించిన ఫలితాలు ఉంటాయి. నిరుద్యోగుల కలలు నిజమవుతాయి. ఖర్చుకు తగిన ఆదాయం ఉంటుంది. స్థిరాస్తి వివాదాలు రాజీ చేసుకుంటారు. ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించినా సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. పాత మిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది. ఈరోజు విహారయాత్రకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. వివాదాస్పద విషయాల్లో తలదూర్చకండి. రిస్క్ తీసుకోవద్దు. ఆఫీస్ వ్యవహారాలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. బంధువులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి. కొంతమంది మీ మాటల వల్ల ప్రభావితమవుతారు. పూర్వపు మిత్రులను కలుస్తారు. ఖర్చులు అదుపులో ఉండాలి. శనిదేవునికి పూజ చేయడం వలన మంచి ఫలితాలు పొందుతారు. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈ రాశి వారికి ఈరోజు అన్ని విధాలా విశేష యోగదాయకమైన కాలం. ఆర్థికంగానూ సామాజికంగానూ బలపడతారు. రావాల్సిన డబ్బు సకాలంలో అందుతుంది. ఏ పని చేపట్టినా విజయమే. ఆప్తులు, శ్రేయోభిలాషులు మీపై ప్రేమానురాగాలు చూపుతారు. వివాహాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం కొంత ఇబ్బంది కలిగించవచ్చు. అకారణ ఆహార విహారాదులకు స్వస్తి చెప్పండి. వాహన యోగం ఉంటుంది. వ్యాపారాలు మరింత విస్తరించి ముందడుగు వేస్తారు. ఉద్యోగాల్లో కష్టాలు తగ్గుతాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. ఉద్యోగంలో మార్పు కోసం చూస్తున్న వారు మరికొద్ది కాలం ఆగాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న ఉద్యోగంలో ఒత్తిడి ఉన్నప్పటికీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. విద్యార్థులు, ఉపాధ్యాయుల ప్రశంసలు అందుకుంటారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రేమ వ్యవహారాలు ఆశించిన విధంగా ఉంటాయి. మీ కుటుంబ సభ్యుల విజయాన్ని చూసి మీరు గర్వపడతారు. కుటుంబ సభ్యులందరూ మీ మాటలను గౌరవిస్తారు. అవివాహితులకు వివాహ విషయాల గురించి చర్చలు జరుగుతాయి. ప్రేమికులకు మంచి రోజు. ఓ శుభవార్తను వింటారు. వాహన కొనుగోలుకు అవరోధాలు తొలగుతాయి. ఆత్మీయుల సహాయ సహకారాలతో రుణ సమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగస్తులు అదనపు బాధ్యతల నుంచి ఉపశమనం పొందుతారు. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం మంచిది కాదు. విష్ణు సహస్రనామం చదువుకుంటే మేలు. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈ రాశి వారు ఈరోజు ఏ కార్యక్రమం చేపట్టినా పూర్తి కావడమే ధ్యేయంగా ముందుకు సాగుతారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. మాటల నైపుణ్యంతో అందరినీ ఆకట్టుకుంటారు. సేవా తత్పరతతో కొన్ని కార్యక్రమాలు చేపట్టి ప్రశంసలు అందుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ లాభం ఉండవచ్చు. శ్రమకు తగిన ఫలితం అందుకోనున్నారు. విద్యార్థులు కొత్త అవకాశాలను దక్కించుకుంటారు. వ్యాపారాలు క్రమేపీ లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాల్లో మీపై వచ్చిన అపవాదులు తొలగుతాయి. రాజకీయవేత్తలు, కళాకారుల ఆశలు ఫలిస్తాయి. మిత్రులతో విభేదాలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది. శ్రమ ఫలిస్తుంది. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు కలిసి వస్తాయి.
ఆరోగ్యానికి ఆదాయానికి లోటుండదు. ఆదాయం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. అప్పు తీరుస్తారు. తలపెట్టిన పనులు పూర్తవుతాయి. ఉద్యోగంలో మార్పు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఇల్లు మారుతారు. స్థానచలన సూచనలు ఉన్నాయి. స్నేహితుల్లో ఒకరు నమ్మక ద్రోహానికి పాల్పడవచ్చు. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది. ఐటీ, వైద్య విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. కోర్టు కేసులు చక్కబడతాయి. స్నేహితురాలి కోసం ఎక్కువగా ఖర్చు చేస్తారు. అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండండి. ఉద్యోగాల్లో అధికారులతో సమస్యలు తీరి ఊరట చెందుతారు. ఖర్చుల విషయంలో పునరాలోచన చేయాలి. వ్యాపారాల విస్తరణకు నూతన పెట్టుబడులు అందుతాయి. చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. ఈ రోజు మీరు కొత్త ఆదాయ అవకాశాలు పొందుతారు. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం వల్ల లాభాలు వస్తాయి. మీ పనితీరు ప్రశంసలు అందుకుంటుంది. విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత తగ్గుతుంది. పై అధికారులు మిమ్మల్ని చూసి అసూయపడతారు. పూర్వీకుల ఆస్తికి సంబంధించి వివాదాలు పరిష్కారం అవుతాయి. పాత మిత్రులను కలిసే అవకాశాలు ఉన్నాయి. సూర్య నమస్కారం శుభప్రదం. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీన రాశి. ఈరోజు ఈ రాశి వారికి అనుకున్న వ్యవహారాలు పూర్తి కావడంలో సహకరిస్తారు. ఒక వ్యక్తి ద్వారా ఊహించని రీతిలో ధనలాభం ఉండవచ్చు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగాలు దక్కి నిరుద్యోగులు సంతోషంగా గడుపుతారు. భూములు, విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఇంటి నిర్మాణ యత్నాలు ముమ్మరం చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాల్లో ఒత్తిళ్లు అధిగమిస్తారు. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు అన్ని విధాలా అనుకూలమైన సమయం. నూతన ఉద్యోగ ప్రాప్తి లభిస్తుంది. రుణ బాధలు తొలగుతాయి. ఆదాయం పెరుగుతుంది. ఆశించిన విధంగా మంచి సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. వివాహ సంబంధం కుదురుతుంది. స్థానచలనం ఉంది. స్థలం కానీ ఇల్లు కానీ కొనే అవకాశం ఉంది. స్త్రీతో అనవసరపు పరిచయాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యం బాగుంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దూర ప్రాంతాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తని వింటారు. కామర్స్ విద్యార్థులు సులభంగా మంచి ఫలితాలను సాధిస్తారు. స్నేహితురాల నుంచి సహకారం లభిస్తుంది. ఎవరికి హామీలు ఇవ్వవద్దు. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కోర్టు కేసు మీకు అనుకూలంగా పరిష్కారం అవుతుంది. ప్రత్యర్థులు చురుగ్గా ఉంటారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. వ్యాపారస్తులు లాభపడతారు. ప్రణాళికలు అమలు చేసి లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. ఇంట బయట ఆదరణ పెరుగుతుంది. వ్యాపారాల్లో నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. అవసరానికి ధన సహాయం లభిస్తుంది. ఉద్యోగస్తులు ఉన్నత పదవులు పొందుతారు. గణపతిని ధ్యానించండి. సంతృప్తికరమైన జీవితం లభిస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.